తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఓసరవెల్లిలా మారుతున్న రాజకీయాలు. నిడదవోలులో వేడెక్కుతున్న రాజకీయాలు. బూరుగుపల్లికే సీటు కేటాయించాలంటూ తెలుగు తమ్ముళ్ల ఒత్తిడి. బూరుగుపల్లి శేషారావు ఇంటిని చుట్టుముట్టిన తెలుగు తమ్ముళ్లు, ఎక్కడా కానరాని జన సైనికులు. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య అంతర్గత విభేదాలు. తమ పార్టీ నాయకులకే టిక్కెట్టు కేటాయించాలంటున్న ఇరు వర్గాలు. దీనిలో భాగంగానే బూరుగుపల్లి శేషారావుకే టిక్కెట్టు కేటాయించాలంటూ తెలుగు తమ్ముళ్ల డిమాండ్. తెలుగు తమ్ముళ్లకు నచ్చచెప్పిన తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఉమ్మడి అధిష్టానాల నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు. న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ఎవరిని ప్రకటించాలో తెలియని అయోమయ పరిస్థితిలో అధిష్టానాలు ఉంటే తమ నాయకుడికే టిక్కెట్టు ఇవ్వాలంటూ అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీల మధ్య అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే నిడదవోలు నియోజకవర్గంలో 3 మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలివచ్చి నిడదవోలు టిక్కెట్టు బూరుగుపల్లికే ఇవ్వాలంటూ వేలువేలు గ్రామ పొరవీధుల్లో ర్యాలీ నిర్వహించి బూరుగుపల్లి శేషారావు ఇంటిని చుట్టుముట్టారు. దీంతో బూరుగుపల్లి శేషారావు బహిరంగ సభ నిర్వహించి అధిష్టానాల నిర్ణయం మేరకు పొత్తులో భాగంగా ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా మనమంతా కలిసి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ విజయం సాధించాలని తెలుగు తమ్ముళ్లకు నచ్చచెప్పారు. ఈ సందర్భంగా న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్ వేలువెన్ను ఇచ్చేసిన తెలుగు తమ్ముళ్లతో ముఖాముఖి నిర్వహించింది. మరింకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మన ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇప్పుడు బూరుగుపల్లి శేషారావు వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటో ఇక్కడ మన నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిడి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం రండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం నెలకొంటున్న రాజకీయాల్లో మొత్తం ఇప్పుడు తెలుగుదేశం సంబంధించిన అందరూ కూడా ఒక్కసారిగా అలా బూరుగుపల్లి శేషారావు గారి ఇంటికి రావడానికి అలా ప్రధాన కారణం ఏంటండి? ముఖ్యంగా ప్రధాన కారణం అంటే శేషారావు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఆపదలో ఏ కార్యకర్త అయినా సరే ఆపదలో ఉన్నప్పుడు అన్నటువంటి ఏకైక నాయకుడు బూరుగుపల్లి శేషారావు గారు. మెయిన్ ఈవేళ పార్టీలకు అతీతంగా, మతాలకి కులాలకి అతీతంగా సేవ చేసినటువంటి ఏకైక నాయకుడు ఇక్కడ బూరుగుపల్లి శేషారావు అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, అలాగే ఆర్థిక పరిస్థితుల్లో వైద్యంలో కానీ వేరే ఇబ్బందుల్లో కానీ
పబ్లిక్ ఇబ్బంది పడితే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ తోటి పాటు ఆయన వాళ్ళకి పళ్ళు పలహారాలు కూడా పట్టుకెళ్ళి స్వయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేసినటువంటి సంఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ కూడా లేదని మీకు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండే కాకుండా ఆపదలో ఏ టైంలో కూడా ఆపదలో ఉన్నటువంటి కార్యకర్త ఫోన్ చేస్తే ఎప్పుడూ కూడా ఫోన్ స్విచ్ ఆపినటువంటి ఏకైక ఎమ్మెల్యే కూడా బూరుగుపల్లి శేషారావు గారు అని తెలియజేసుకుంటున్నాం మీకు. సార్, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో వేడి వాడిగా నడుస్తున్న తరుణంలో ఇప్పుడు మన తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్న బూరుగుపల్లి శేషారావు గారికి కాకుండా మన కందుల దుర్గేష్ గారికి రాజమండ్రి నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పేసి మన టీవీల్లో వాటిల్లో ప్రచారం చేయడం, దాంతో వీళ్ళంతా కూడా ఒక్కసారిగా శేషారావు గారికి కాకుండా కందుల దుర్గేష్ గారికి సీటు కేటాయిస్తున్నారని అనడంతో ఒక్కసారిగా ఇక్కడ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు పొత్తుధార్మంగా అక్కడ జనసేన పార్టీకి కందుల దుర్గేష్ గారిని నిడదోళ్ళు కనుక పంపిస్తే ఇక్కడ మీరు ఏ రకంగా సపోర్ట్ చేయగలరు? యాక్చువల్గా ఈవేళ మిత్రపక్షానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం, అందులో తేడా లేదు. కానీ నిడదవోలు నియోజకవర్గంలో మట్టికి మన జనసేన పార్టీకి ఇస్తారు అనేది ఎక్కడ కూడా మేము అధినాయకత్వం నుంచి కానీ మన వేరే కమిటీ నుంచి కానీ వేరే ఇక్కడ మన దుర్గేష్ గారికి ఇస్తారనే మాట అఫీషియల్గా మాకు రాలేదు. అలాగే ఏవో కొన్ని ఛానల్స్లో దుష్ప్రచారం మట్టుకు చేశాయి. దాన్ని చూసి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆందోళన చెంది ఈ 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఈవేళ మా అధినాయకత్వం మట్టుకి ఎక్కడా కూడా మాకు ఎటువంటి సమాచారం కూడా దుర్గేష్ గారికి ఇస్తారనేది లేదు. మా నాయకుడు శేషారావు గారు కూడా చాలా ధీమాగా టికెట్ వస్తేనే ధీమాలోనే ఆయన ఉన్నాడు తప్ప ఎక్కడ ఆందోళన పడద్దని చెప్తున్నాడు. కానీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన చెంది 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ సంఘటన కార్యక్రమాలు అందరూ కూడా శేషారావు గారు అయితేనే ఇక్కడ బాగుంటుంది. పైగా ఇక్కడ అభివృద్ధి పదంలో నడిపినటువంటి శేషారావు గారిని కాకుండా వేరే వాళ్ళకి ఇస్తారని ఎవరం కూడా అనుకుంటలేదు. ఆల్రెడీ జనసేనకి టికెట్లు ఎక్కడ అనేది మేము కొన్ని ఛానల్స్లో చూసాం. దాంట్లో ఎక్కడా కూడా నిడదోలు కనపడలేదు. నిడదోలు కావాలని కొన్ని ఛానల్స్ చేస్తున్నాయి తప్ప వేరేగా అఫీషియల్ న్యూస్ లేదని. అలాగే రైతులు పాదయాత్రలో కానివ్వండి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం నిడదవల్లో కానివ్వండి, ఎక్కడా కూడా రాష్ట్ర లెవెల్లో ఎక్కడా కూడా తగ్గకుండా చేసినటువంటి పరిస్థితి మన శేషారావు గారిది. అటువంటి శేషారావు గారికి పార్టీ కానీ అలాగే కార్యకర్తలు కానీ అందరూ కూడా అండగా ఉంటారు. పార్టీ కూడా 100% కూడా బూరుగుపల్లి శేషారావు గారికి టికెట్ వస్తుందని మేము నమ్ముతున్నాం. అలాగే మిత్రపక్షానికి ఇస్తే ఏంటనేది మీరు అడిగారు. దానికి మిత్రపక్షానికి న్యాయానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ఇక్కడ సీటు మట్టుకి 100% కూడా బూరుగుపల్లి శేషారావు గారికి వస్తుందని మేము పూర్తి నమ్మకం ఉన్నాం. ఇక్కడ నిడదవోలు సీటు జనసేనది కాదు, ఎక్కడో గోదావరివతల రాజమండ్రి రూరల్లో ఉన్న సీటు ఇక్కడికని దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప నిడదవోలుకి జనసేన సీట్ అనేది మా అధిష్టానం కానీ మా జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ మాకు కానీ మా నాయకుడికి కానీ ఎక్కడా చెప్పలేదని తెలియజేసుకుంటూ శేషారావు గారికి 100% కూడా తెలుగుదేశం టికెట్ వస్తుందని పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం. అలాగే కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. తప్పనిసరిగా మనం కూడా ఈవేళ వచ్చినటువంటి ప్రోగ్రాం ఏంటంటే శేషారావు గారు ధీమాగా ఇంట్లో కూర్చున్నారు, టికెట్ మాకు వస్తుందని. మేము దీన్ని అందరం కూడా కలిసి పోరాడి శేషారావు గారు కూడా బయటికి రావాలి, మాతోటి ప్రజల్లోకి వెళ్ళాలి అని మేమందరం కూడా కోరిక మీద ఇవాళ ఇక్కడ రావటం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. తప్పనిసరిగా బూరుగుపల్లి శేషారావు గారికి తెలుగుదేశం సీట్ వస్తుంది. మన రాజమండ్రి పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీతో బూరుగుపల్లి శేషారావు గారు నెగ్గుతారని మేము ధీమాగా చెప్తున్నాం. బూరుగుపల్లి శేషారావు గారి నిడదవోలు సీట్ అని మరీ తెలియజేసుకుంటున్నాం. అలాగే జనసేన పొత్తుకి కూడా మేము 100% కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం అయితే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు కనిపిస్తారు. జనసేనలో ఎవరు కూడా మనకి ఇక్కడ పొత్తులో భాగంగా ఇక్కడ ఎవరు రాని పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా ఇప్పుడు రేపు పొద్దున్న జనసేనకి ఒకవేళ సీటు కనుక ఇస్తే మీరంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ అన్నింటి నడుస్తారా లేదా? జనసేనకి సీట్ ఇస్తే అని మీరు మరీ నొక్కి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అది మా కార్యకర్తలు నాయకులు
అభిష్టం మేరకు మేము అందరం కూడా మీకు ముందే ఇందాక చెప్పాను, మాది మిత్రపక్షం కట్టుబడి ఉంటుందని. మళ్ళీ చెప్తున్నా, మీకు సీటు జనసేనకి ఎక్కడో రాజమండ్రి రూరల్ సీటు తెచ్చి మీరు అందరూ బలవంతంగా ఇక్కడ మీ మీడియా వారు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ నొక్కి నొక్కి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, మా కార్యకర్తలు నాయకులు అభిష్టం మేరకు మేము నడుచుకుంటాం, పార్టీకి కట్టుబడి ఉంటాం, మా ఆది నాయకత్వానికి కట్టుబడి ఉంటాం అనేది కూడా మీకు తెలియజేసుకుంటాం. ఫ్రెండ్స్, చూసాంగా ఇప్పుడు దాకా మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా శేషారావు గారి ఇంటి వద్దకు వచ్చి శేషారావు గారికే సీట్ ఇవ్వాలంటూ ఆయన వల్లే అభివృద్ధి జరిగిందంటూ చెబుతున్నారు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఇంకో మరి కాసేపట్లో ఇక్కడ జరగబోయే వాతావరణం ఏంటో బూరుగుపల్లి శేషారావు గారు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు దాకా వేచి చూడాలని కోరుకుంటూ న్యూస్ హంట్ నిడదవోలు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక్కడ మహిళలందరూ కూడా శేషారావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మీరు ఇప్పుడు లైవ్ లో చూసారు ఆల్రెడీ. ఇక్కడ మనతో పాటు తెలుగు మహిళా అధ్యక్షురాలు పుష్పవతి గారు ఆవిడ కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఈ రోజు పాలాభిషేకం చేసి శేషారావు గారికి పాలాభిషేకం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటమ్మా? ఈవేళ పాలాభిషేకం చేయడానికి కారణం, అయ్యా చంద్రబాబు గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మాకు మా నియోజకవర్గంలో మా మహిళలందరి తరపున మేము మహిళలు అందరూ విన్నవించుకునే విన్నపం ఒక్కటే, మహిళలందరూ కూడా నియోజకవర్గంలో అధినాయకుడు శేషారావు గారు అయితేనే ఇక్కడ అత్యధిక గెలుపు మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నామండి. అలాగే మిత్రపక్షానికి మేము కట్టుబడి ఉంటాం. అలాగే అధినాయకత్వంలో మన నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళనే ఈ నియోజకవర్గంలో నిర్ణయించి మాకు సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది మా చంద్రబాబు నాయుడు గారిని కోరుకునే విషయం ఒకటేనండి. మా శేషారావు గారు ఆయన ఆధిపత్యంలో మాకు మా మహాశక్తి ప్రోగ్రామే కాదు, భవిష్యత్తు గ్యారంటీ, ఇదేం కర్మ, బాబు షూరిటీ, ఇవన్నీ కూడా మేము అత్యధికంగా పైన మీరు ఏదైతే ఆదేశించారో అది నిమిషాల ప్రకారంగా కరెక్ట్గా నిజాయితీగా ఆదేశించి మా మహిళలు కూడా ఈవేళ మేము రోడ్డు మీదకి వచ్చి మాట్లాడగలిగేలా మాట్లాడుతున్నామంటే ఆయన చేసిన, మమ్మల్ని బయటకు తీసుకొచ్చింది ఆయన వల్లేనండి. ఈవేళ మహిళలందరి తరఫున కూడా ఈ నియోజకవర్గంలో ఆయన అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామండి. అలాగే మేము మాటిస్తున్నాం. అలాగే అంతేగాని ఎక్కడో ఉన్న నియోజకవర్గాల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మాత్రం మా నియోజకవర్గంలో ఇక్కడ హర్షించేది లేదండి. అలాగే ఇక్కడ స్థానికంలో ఉన్న వాళ్ళు చూసి రేసుగుర్రంలో ఎవరైతే పనులు చేస్తారో, ఎవరైతే ఇదిగా చేస్తారో దాన్ని మీరు గమనించి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి గుర్తించి, ఆయన ఏంటో అందరికీ తెలుసు, శేషారావు గారు అంటే ఏంటో మీకు తెలుసు, మేము చెప్పక్కర్లేదండి. అలాగే మా అందరి బాధ గమనించి మహాశక్తి ప్రోగ్రాం చేసామంటే అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి దగ్గరుండి చేసేవారు మహిళలు. కానీ మా శేషారావు గారు మాత్రం మహిళల చేత వెనకుండి 50 రోజులు కూడా ఒక్కరోజు కూడా విరామం లేకుండా మేము పనిచేసామంటే అది ఒక శేషారావు గారి వల్లే అవుతుందండి. మీరు ఏమనుకున్నా సరే మీరు ఆయన మాత్రం రకరకాలుగా ఆయన ఏదో ఆయన సపోర్ట్ చేయమన్నారని ఆయన రెచ్చగొట్టి కార్యకర్తలు పంపుతున్నారని మాత్రం మీకు తప్పుని చూసి వెళ్తుందండి. అది మీద మాత్రం అది తప్పుడు ప్రచారం అండి. అది మీరు మాత్రం గమనించుకుని మా శేషారావు గారిని దృష్టిలో పెట్టుకుని మీరు మా శేషారావు గారికి ఇవ్వగలిగితే మహిళలందరం, కార్యకర్తలు అందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మీకు శేషారావు గారిని మీకు గిఫ్ట్గా ఇస్తామని మా నియోజకవర్గం తరఫున మేము కోరుకునేది ఇదేనండి.
జై చంద్రబాబు గారు, జై ఆవిడ కెమెరా వెళ్ళిపోయాడు మిమ్మల్ని తీసుకొస్తాను గ్రామ టీడీపీ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ గారు ఎక్కడ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, మన ప్రస్తుతం మీరు శేషారావు గారి ఇంటికి ఇంతమంది కార్యకర్తలతో రావడానికి గల ప్రధాన కారణం ఏంటండి? ఈ రోజున ఈ నియోజకవర్గంలో గత నుంచి కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు కానీ అందరం కూడా మా యొక్క ఆవేదనను, అంటే మొన్న తెలుగుదేశం అధ్యక్షుడు వారు ప్రకటించినటువంటి ఈ 2024 ఎమ్మెల్యే అభ్యర్థి లిస్టులో శేషారావు పేరు లేకపోవడం, అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని వేరే వ్యక్తులు కేటాయిస్తున్నారని చెప్పి రూమర్లు పుకార్లు రావడం వల్ల మేమందరం ఉండవరం మండలం కానీ నియోజక కార్యకర్తలు కూడా ఒక ఆవేదన చెంది మా ఆవేదనను మా నాయకుడైనటువంటి శేషారావు తెలియపరుచుకుని ఆయన యొక్క నిర్ణయం కోసం మేమందరం కూడా ఈ రోజున ఈ వేలైన గ్రామంలో ఆయన ఇంటికి ముట్టడి కార్యక్రమం చేసి మేమందరం కూడా ఆయన యొక్క నిర్ణయాన్ని మేమందరం కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉండరాజవరంలో మీరు శేషారావు గారిని కోరుకున్నట్లే అలాగే ఇక్కడ కూడా కొంతమంది తెలుగుదేశం సంబంధించిన క్యాండిడేట్లు మాత్రమే వచ్చారు. జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఎవరు రాకపోవడం గల ప్రధాన కారణం ఏంటండి? ఆ కారణం అయితే మేము చెప్పలేము, కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, శాసన అభిమానులు మాలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఏ తారతమ్య భేదాలు లేవు. అందరూ కలిసికట్టుగానే ఏ పోరాటం చేస్తున్నాం. ఈ యొక్క దుర్మార్గ సైకో పాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పేరుని దిగించాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో ఎప్పుడూ కూడా మేమంతా కలిసే ఉంటాం. కానీ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది కొద్దిగా ఈ సమయంలో అది అసంబంధమైన క్వశ్చన్గానే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. మేమందరం కూడా మాలో ఏ విధమైన విభేదాలు లేవని మరలా చెప్తూ ఇక్కడ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకే ఒక్క మాట, గెలుపు 98%, 100% స్ట్రైక్ రేట్ ఉన్న అభ్యర్థుల్ని నేను కేటాయిస్తాను, వాళ్ళకే మ్యాండేట్ ఇస్తానని చెప్పిన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ప్రజలందరితో మమేకమయ్యి ఎక్కువగా సర్వేల్లో కానీ వాటిలో కానీ వచ్చినటువంటి ముందు వరుసలో నిలిచినటువంటి శేషారావు గారికి ఈ అభ్యర్థిత్వాన్ని కేటాయించాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా అందరి సమక్షంలో మా అందరి నియోజకవర్గ ప్రజల తరఫున కార్యకర్తల తరఫున సహృదయంగా కోరుచున్నాం. ఈ పొత్తుల్లో భాగంగా ఒకవేళ ఇక్కడ శేషారావు గారికి కాకుండా జనసేనకి కనుక టికెట్ కనుక ఇచ్చినట్లయితే మీరు ఏ రకంగా చేయబోతున్నారు? పొత్తు ధర్మాన్ని పాటించడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా, సైనికులుగా మేమందరం కూడా పొత్తు ధర్మాన్ని పాటించడానికి ఎప్పుడు కూడా వెనకాడం. కానీ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే విజయం సాధిస్తారన్న వ్యక్తికి ఇస్తేనే విజయం సాధించవుతాం. ఇక్కడ ఆ పొత్తు ధర్మంలో ఉమ్మడి అభ్యర్థిని మేమందరం కూడా మనందరం గెలిపించుకుని అక్కడ అసెంబ్లీకి పంపి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక వంతు సహకారం జరుగుద్ది. అంతేగాని ఏదో అని చెప్పి వేరే అభ్యర్థుల్ని, అంటే నగ్గలేని అభ్యర్థుల్ని లేదంటే ప్రజల్లో లేని అభ్యర్థుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎవరికీ కూడా తెలియని అభ్యర్థులు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఈ కాన్స్టిట్యున్సీని కోల్పోయే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఏదో బంగారు పళ్ళలో పెట్టి అప్పచెప్పే పరిస్థితిని తేకూడదని చెప్పి మా రెండు అధినాయకత్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాజీ టీడీపీ ప్రెసిడెంట్ అయినటువంటి వాకలపూడి వీర వెంకట సత్యనారాయణ గారి దగ్గర ఉన్నాం. ఆయన తెలుగుదేశానికి సీనియర్ నాయకులు. ఆయనకి ఒక నిక్నేమ్ కూడా ఉంది. ఆయన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అంటేనే అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఆయన మనతోనే ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు శేషారావు గారికి టికెట్ ఇవ్వకుండా వేరే క్యాండిడేట్కి ఎవరైనా ఇచ్చినారనుకోండి, ఫర్ సపోజ్ మన జనసేన పొత్తులో భాగంగా మన BVSN ప్రసాద్ గారిని, బాగోవల్లి ప్రసాద్ గారిని ఇక్కడ టికెట్ ఇస్తే మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరికి మనం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలిపి మొత్తం మన బురుపల్లి శేషారావు గారికి గ్యారంటీగా ఇవ్వాలని ఫస్ట్ నుంచి చేశారు. ఈ మధ్యకాలంలో కుందులు సత్యనారాయణ గారు 2-3 సంవత్సరాల పాటు ఆయన తిరిగాడు. ఆయన కూడా కొన్ని కార్యక్రమాల్లో తగ్గాడు. ఈ మధ్యన ఒక స్ట్రోక్ వచ్చిందనో లేకపోతే ఏదో కార్యక్రమం ఉన్నారో నాకు ఇక్కడ తెలీదు. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ రాజమండ్రిలో బుచ్చి చౌదరి గారి గురించి కొందుల దుర్గేష్ ఇక్కడికి నిడదోలు వెళ్ళమన్నారని చెప్పాడు.
అతను కూడా మళ్ళీ మర్నాడు ఏం చెప్పాడంటే నిడదవోలు నియోజకవర్గం నాకు ఎవరు తెలుసు, నాకు వెళ్ళమన్నారు కానీ అంతే అన్నాడు. అసలు ఈ నియోజకవర్గానికి బూరుగుపల్లి శేషారావు గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మూడోసారి కూడా అవును, కాకపోతే జగన్ ఒకే ఒక్క కోరిక మీద గాలి మీద అలా అయింది. ఇప్పుడు ఏంటంటే అతనికి ఇక్కడ ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఫోన్లో మీరేంటి ఇంటికాడ కదలరా అని చెప్పి 3 సంవత్సరాల క్రితం ఎప్పుడు మాట్లాడాడు, అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఏ నిమిషం కూడా వదలకుండా అందరినీ పలకరిస్తూ అందరినీ సేకరిస్తూ అన్ని రకాలు కూడా బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ప్రతి ఒక్కళ్ళింటికి కులమత భేదం లేదు ఆయనకి. మా పార్టీ ఒకటే, ఆయన కులమతం ప్రతి ఇంటికి వెళ్ళి అన్ని రకాలు చేసేవాడు. ఆ మహానుభావుడికి మరి ఆనుకుని ఉన్నారు. ఇప్పుడు దుర్గేష్ గారు నిలబన్నారు, ఇక్కడికి దుర్గేష్ గారు మళ్ళీ అన్నాడు అక్కడ నాకేం తెలుస్తుంది అన్న టైప్లో అన్నాడు ఆయన. అలాగే ఎవరైనా సరే ఈ శేషారావు గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఈ 3 సంవత్సరాల మట్టి తిరగమట్టే అన్ని రకాలుగా ఆయనే మనకు నాయకుడని ఉన్నారు. దాన్ని బట్టి ఎవరికి ఇచ్చినా మనం చేయాలి, కానీ శేషారావు గారికి మాత్రం ఇస్తే గ్యారంటీగా పబ్లిక్ గా సీటు బ్రహ్మాండమైన మెజార్టీతో నగ్గిస్తాక మా నియోజకవర్గం కాదు అన్ని జనాలు కూడా అందరూ కూడా ఆయన్ని బ్రహ్మాండమైన నగ్గిస్తారని అందరికీ తెలుసు. అది అందరికీ తెలుసు. కాకపోతే ఎందుకంటే ఏదో ఏదో అంటే ఏదో అనిపించినట్టుగా ఇప్పుడు రాజకీయాల్లో ఏముందో ఏదో అంటే కదా సెలవు పనులు చేస్తారు. అదే కానీ నిడదవోలు నియోజకవర్గం బూరుగుపల్లి శేషారావు ఈజీగా నగ్గుతాడు, బ్రహ్మాండమైన మెజార్టీతో నగ్గుతాడు. అందుకు మాది ఏమీ సందేహం లేదు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోక, జై చంద్రబాబు, జై జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, జనసేన గారి జనసేన నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, తెలుగుదేశం, జై జనసేన.